త్వరలో మీ ఇంటికి ఎమ్మెల్యేలు రాబోతున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఏం చెప్తావు నువ్వు? ఏం అడుగుతావు పోనీ ఒకవేళ వాళ్ళని? ముందు సూపర్ సిక్స్ ఏం చేశారో అడుగుతా. వాళ్ళు ఏం నిర్వర్తించారో, ఏం చెప్పారో, హామీలు అవన్నీ అడుగుతా. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా అడుగుతాను. దానికి వాళ్ళ సమాధానం బట్టి ఉంటుంది. ఎలక్షన్ టైంలో మేము గెలిస్తే మీకు ఇన్ని వస్తాయని ఒక ఏమన్నా పోస్టర్ ఏమన్నా ఇచ్చారా అప్పట్లో వాళ్ళు, టీడీపీ వాళ్ళు? మా ఇంటికైతే రాలేదు, అని మేము పక్క వైసీపీ అని తెలుసు. మా ఇంటి వరకు రాలేదు, మా బజారుకి కూడా రాలేదు. అటు పక్క బజారుకు పోయారు, కానీ రావడం అయితే వచ్చారు, ఇచ్చారు. ఏదేదో కల్లుబొల్లి మాటలు చెప్పారు, వెళ్ళారు. మరి వచ్చినాయి అవతల బజార్ వాళ్ళకి సంవత్సరానికి ఎంత ఇచ్చారో పోస్టర్లో? ఏం వచ్చినాయి ఏంటి అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు ఊతున్నారు మొహాన. చెప్పారు, మాతో ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో మా ఇంట్లో ముగ్గురికి రావాల్సింది ఇద్దరికి వచ్చినాయి, ఇంకొకరికి ఏం చేయాలని కింద మీద పడుతున్నారు వాళ్ళు. ఇప్పటికేం రాలా. ఇంకోటి ఏంటంటే రైతు భరోసా అన్నారు. రైతు భరోసా కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది అంటున్నారు. అది మాత్రం వాస్తవం కాదు, ఇవ్వలేదు. కొంతమందికి వచ్చారన్నారు. ఇప్పుడు తల్లికి వందనం అని పేరు పెట్టారు. అసలు యాక్చువల్గా అయితే అమ్మఒడి అంటున్నారు జనాలు. తల్లికి వందనం వేసినా అమ్మఒడి అంటున్నారు, కానీ అంటే జగన్ మార్క్ అక్కడ చూపించేశారనమాట. అది మాత్రం కరెక్ట్గా ఫస్ట్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ రాలేదు, ఇంకా కొంతమంది రావాలి, వస్తుంది అని చెప్పేసి కల్లుబొల్లి మాటలు చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారు. అది కూటమి వాళ్ళు ఫస్ట్ తారీఖునే తెల్లవారుజామునే పెన్షన్లు పంచుతున్నారా? మీ వైపు వచ్చారా ఎప్పుడన్నా? తెల్లవారుజామున అయితే రావట్లేదు. అది వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడల్లా టైమింగ్స్ చూసుకుని పంచుతున్నారు అంతే. పంచడం అయితే పంచుతున్నారు, కానీ టైమింగ్స్ లేదు. ఏ వ్యవస్థ బాగుంది? సచివాలయ వ్యవస్థ ఉంటే బాగుందా పెన్షన్ల పంపిణీ విషయంలో? వాలంటీర్లు ఉండి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం బాగుందా? అంటే ఆబ్వియస్లీ వాలంటీర్ సంస్థే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి పేపర్ కానీ ప్రతి వర్క్ చేయాలన్నా వాళ్ళ ఇంటికి వచ్చి సర్వే చేసుకొని ఈకేవైసీ చేసుకొని మ్యాపింగ్స్ చేసేసుకొని పెన్షన్ కానీ ప్రతి ఓల్డ్ పీపుల్కి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇంటింటికి వచ్చి గడప వచ్చి వాళ్ళు ప్రతిదీ చేస్తున్నారు. అలాంటి వ్యవస్థనే వాళ్ళు చెడగొట్టేశారు. ఇప్పుడు సచ్చి బతికినట్టు వెళ్ళి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు. రేషన్ కూడా అట్టాగే అక్కడ పోతున్నారు. ఎండాకాలంలో ఎంతోమంది చనిపోయారు. అన్ని బాధ్యులు ప్రభుత్వం వహిస్తుంది కదా, అవన్నీ భారం. లేకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది ప్రస్తుతం? అన్ని రకాలుగా ఇబ్బంది అండి. ప్రతి సామాన్యుడు అనేది వాడు ఆ పంచాయతీ గడప తొక్కాలి, సచివాలయం గడప తొక్కాలి అనే నినాదంతో వాళ్ళు ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే చాలా మంచిది. ఆ వ్యవస్థనే తీసేశారంటే వాళ్ళు అసలు ఆ ప్రభుత్వం నడపాలన్నా కూడా అనవసరమే. ఒకవేళ అంటే దానికి వాలంటీర్లు తీసేశారంటే ఇప్పుడున్న ప్రజెంట్ డీసీఎం గారు, సోకాల్డ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈయనేం చెప్పారంటే వాలంటీర్ వ్యవస్థ చాలామంది అమ్మాయిల్ని అందరినీ 30,000 మందిని కిడ్నాప్ చేసేసారు, ఇటుపోయారు అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ దానికి ఆరా లేదు, తారా లేదు. ఏమయ్యారో కూడా సమాధానం లేదు. మొన్న ఈ మధ్య మైనర్ పిల్ల అమ్మాయిని 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశారు. దాని మీద ఏం మాట్లాడలేదు. ఏం చెప్పాలి? ఎలాంటి ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు? వాలంటీర్లు లేకపోవడం వల్ల ప్రజలు ఇప్పుడు కూటమి నాయకులు ఇళ్ళ దగ్గర పడిగాపులు పడుతున్నారా? చాలా పడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఈజ్ గుడ్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థని చెడగొట్టేశారు. ఇప్పుడు జనాలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి నాయకులు ఏం చెప్తున్నారు? ప్రజలు మాకు ఈ అవసరం ఉంది చేసి పెట్టండి అంటే వాళ్ళు ఎట్లాంటి సమాధానం చెప్తున్నారు? చెప్తున్నారంటే చేద్దాంలే, చూద్దాంలే, రానిండి, చేద్దాం, వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు. కానీ వాళ్ళు చేయి పట్టుకుని తీసుకెళ్ళి నేను చేపిస్తా రామ్మ అనే మాట అయితే రాట్లా. ఇలాంటి సమయంలో వాలంటీర్లు గుర్తుకొస్తున్నారా? వాళ్ళకి వస్తుంది, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి గుర్తురాదు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఇక్కట్లు పడుతున్నారో వాళ్ళకైతే గుర్తు వస్తుంది. అంటే అనవసరంగా మనం ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాంరా, అరే బాబు ఇదేం కర్మరా నాకు అనేది వస్తున్నారు. ఏమి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న మళ్ళీ కాబోయే సీఎం అవుతాడు. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ మనం పునరుద్ధరిస్తుంది. కూటమి వ్యవస్థ 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఉండిద్ది, అలాగే జగన్ రానివ్వు అని చెప్తున్నారు. అవన్నీ వేస్ట్ మాటలండి. ఈ లాస్ట్ 1 ఇయర్లోనే అర్థమైపోయింది ఎలాంటి వ్యతిరేకత ఉందో అనేది. రేపు వచ్చే స్థానిక ఎన్నికలు కూడా, పంచాయతీ ఎన్నికల్లో కూడా మనం వైసీపీ చాలా వరకు బాగా అధిగమిస్తామన్నమాట, పుంజుకుంటుంది.